హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జేసీఎంఎన్ కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు మరొక ఎమ్మీ మంచి రెసిపీ నేను షేర్ చేయబోతున్నాను. చోలే మసాలా చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కోసం మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని విజిట్ చేయండి. మంచి మంచి రెసిపీస్, కుకింగ్ వ్లాగ్స్ ఇవన్నీ కూడా నేను షేర్ చేస్తుంటాను. చూడండి, ఎంకరేజ్ చేయండి. ప్రాసెస్లోనికి వెళ్దామండి. ఫస్ట్ నేను వైట్గా ఉండే శనగలు అంటారు కదా, అవి కాబూలీ చెన 100 గ్రామ్స్ వరకు నేను తీసుకున్నాను. రాత్రంతా వాటర్లో వేసి నానబెట్టుకొని మార్నింగ్ నేను ఈ కర్రీ చేశాను అనమాట. ఈ నానబెట్టినటువంటి శనగలను తీసుకొని కుక్కర్లో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ని నేను పోసుకొని అందులో తగినంత సాల్ట్ వేసుకున్నాను అనమాట. ఎందుకంటే శనగలకి ఉడికినప్పుడే సాల్ట్ ఇనికితేనే అది టేస్ట్గా వస్తుంది అనమాట. నెక్స్ట్ నేను 3-4 విజిల్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకున్నాను. హై ఫ్లేమ్ మీద పెట్టకూడదు. ఇక్కడ చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను ప్యూరీ పట్టేసి పెట్టేసుకున్నాను. కడాయి పెట్టేసి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక బే లీఫ్ అంటే బగారాకు, 2-3 గ్రీన్ చిల్లీ చాప్ చేసి వేసుకున్నాక మనం ఆనియన్ ప్యూరీ పట్టుకున్నాం కదా, ఉల్లిగడ్డ పేస్ట్ని కూడా మనం అందులో వేసుకొని వేగిన తర్వాత కొద్దిగా 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కూడా ఫ్రై అవ్వనిచ్చిన తర్వాత మనం ముందుగా పట్టుకున్నటువంటి టమాటో ప్యూరీని కూడా అందులో వేసి కొద్దిసేపు ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత సాల్ట్, కారం పొడి, ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకొని మళ్ళా అవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు పేస్ట్ ఫ్రై చేయాలి. ఫ్రై అవ్వనివ్వాలి. అవనిచ్చిన తర్వాత ఈ విధంగా ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది కదండి. అందులో ఉండే ఇంగ్రీడియంట్స్లో ఉండే పచ్చిదనం అంతా పోతుంది. ఆ టైంలో కాజు, కోకోనట్ పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత కూడా చాలా బాగా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. ఇక్కడ కూడా ఆయిల్లో ఇదంతా ఫ్రై అయ్యేటట్లు చూసుకోవాలి. చూడండి, ఈ విధంగా పేస్ట్ లాగా మొత్తము బ్యాటర్ అయిపోవాలి. తర్వాత చోలే మసాలా వేస్తే కొద్దిగా టేస్ట్ ఉంటుందండి. మీ దగ్గర లేకపోతే గరం మసాలా కూడా 1 టీ స్పూన్ వేసుకున్నాక మనం బాయిల్ చేసుకున్నటువంటి ఇట్లా ఒత్తితే ఈ విధంగా మెదిగిపోయేటట్లుగా శనగలు ఉన్నప్పుడు మనం ఆ శనగలన్నిటిని తీసుకొని అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు అంతా కలుపుకొని ఆ తర్వాత మనం శనగలు ఉడికించుకున్నటువంటి వాటర్ ఉంటాయి కదా, అవే వాటర్ని మనము అందులో యాడ్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఆ వాటర్తో పాటు కూడా శనగలు వేసుకోవచ్చు. నేనైతే ఇలా వేసాను అనమాట. 1 మినిట్ ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వడం కోసమని. తర్వాత తగినంత వాటర్ వేసుకొని కారము, సాల్ట్ అడ్జస్ట్ చూసుకొని చాపుడు కొత్తిమీర కూడా వేసుకొని మనము 5 మినిట్స్ కుక్ అవ్వనిస్తే చోలే మసాలా కుర్మా రెడీ అయిపోయింది. ఈ రెసిపీ రోటీ, చపాతీ, జొన్న రొట్టె, రైస్, ప్యూరీ ఎందులోనికైనా చాలా టేస్ట్గా ఉంటుందండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.